హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతాస్ విందు కన్విందు విత్ అనదర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి మా పాప స్కూల్ డే వ్లాగ్ అనమాట. వీళ్ళ స్కూల్లో 2 days పెట్టారండి. ఒకరోజు వచ్చేసి ఎగ్జిబిషన్ లాగా చూస్తున్నారు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ పెట్టారు. ఒకవైపు ఏమో షాపింగ్ లాగా, ఇంకోవైపు ఏమో ఫుడ్, ఇంకోవైపు ఏమో అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి, ఇంకోవైపు ఏమో గేమ్స్ ఇలా అరేంజ్ చేశారు. నెక్స్ట్ డేకి స్టేజ్ ముందు రోజే అరేంజ్ చేసి పెట్టారనమాట. ఇది వచ్చేసి మా పాప స్కూల్ అండి. ఇక్కడ గేమ్ స్టాల్స్ అరేంజ్ చేశారు కదండి, వీటిలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరు పార్టిసిపేట్ చేయొచ్చు. పేరెంట్స్ ఎక్కువ ఎంజాయ్ చేశారన్నట్టు వాళ్ళ ఎగ్జిబిషన్లో. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ ప్రోగ్రామ్ లాగా అనమాట. ఆల్మోస్ట్ గెస్ట్లు వస్తారు కదండి, వాళ్ళ స్పీచ్ అవన్నీ అయిపోయి పిల్లల పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 to 7 అయ్యిందనమాట. ఫస్ట్ ప్రీకేజీ, ఆ తర్వాత ఎల్కేజీ, ఆ తర్వాత యూకేజీ అలా స్టార్ట్ చేస్తారన్నట్టు ప్రోగ్రామ్స్, అంటే వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్. మన రోజుల్లో అయితే ఎవరైనా సెలెక్టెడ్ పీపుల్స్ని, అంటే ఎవరు బాగా చేస్తారు అనే వాళ్ళని తీసుకొని మాత్రమే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు రోజుల్లో ఇలా కాదండి. ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో అందరూ పార్టిసిపేట్ చేయాలి. పేరెంట్స్ బాధపడకూడదు, పిల్లలు బాధపడకూడదు అనమాట. అలా సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు క్లాస్కి వచ్చి 30 members ఉంటే 30 members పెర్ఫామ్ చేస్తారన్నట్టు. అంటే ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్స్ అందరూ పెర్ఫార్మెన్స్ అయిపోయాక తర్వాత యూకేజీ, తర్వాత ఫస్ట్ క్లాస్, అలా 10th class వరకు ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మా పాప వచ్చేసి యూకేజీ, తన పెర్ఫార్మెన్స్ అయిపోయేసరికి 9 అయ్యింది. మళ్ళీ తన క్లాస్ రూమ్ దగ్గర పికప్ చేసుకునేసరికి ఇంకో 1/2 hour ఎక్స్ట్రా అయ్యింది. సో వెంటనే ఏం వెళ్తాలే అని చెప్పేసి మా బాబుతో పాటు మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసి రిటర్న్ అయ్యాము. అప్పటికే 10 అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళి ఏం వండుకుంటాంలే అని చెప్పేసి వచ్చే దారిలోనే అంబూర్ అని చిన్న హోటల్ ఉందన్నమాట. ఇంకా అక్కడే పరోటాలు తీసుకొని ఇంటికి వచ్చాము. ఈ అంబూర్ అనేది చాలా ఫేమస్ అనమాట. చాలా బ్రాంచెస్ ఉన్నాయి మేము ఉండే ఏరియాలోనే. అంటే మన బడ్జెట్లో వస్తుందన్నమాట. ఒక 150 రూపీస్కే బిర్యానీ దొరుకుతుంది అండ్ 50 రూపీస్కే కుష్కా వస్తుంది. మీరు కూడా ఎవరైనా దగ్గరలో ఉంటే ట్రై చేయండి. అండ్ సండే రోజు మేము కూరగాయలు తెచ్చుకున్నాం కదండి, ఇంకా అవి కొన్ని సర్దుకున్నాను, ఇంకొన్ని ఉన్నాయి. కీరా దోసకాయలు తెచ్చాను చూడండి, చాలా లేతగా ఉన్నాయి. అలాగే మొన్న ద్రాక్షలు తెచ్చారు కదండి, అందులో ఇంకా ఇవి మిగిలిపోయాయి. ఇంకా అవి కూడా తీసేసి ఇక్కడికి ఫ్రిడ్జ్లో పెడదాంలే అని అక్కడ పెట్టేశాను. అలాగే మార్నింగ్ కాఫీ పెట్టుకున్నాం కదండి, అందులో మిగిలిన పాలు ఇంకోసారి నేను తాగితే అవి కూడా అయిపోతాయి. అండ్ సండే రోజు సంగటి చికెన్ చేశాను. బట్ మేము తినేసరికి 4:30 అయిపోయిందనమాట. ఇంకా నైట్ టైం కూడా ఇంకా మళ్ళీ అది ఏం తింటాంలే అని చెప్పేసి ఇంకా వదిలేసాము. అందులో మిగిలింది నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం మజ్జిగ, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసేసి అంబల్లాగా చేశాను. అంటే సోమవారం మార్నింగ్ ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ లాగా అన్నట్టు. ఇంకా మధ్యాహ్నం కోసం మొన్న తెచ్చిన తోటకూరలో కొంచెం మిగిలితే ఇంకా దాన్నే నానబెట్టి పెట్టాను. అంటే తోటకూర పప్పు చేద్దాంలే అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ ఇంకేముందండి, గిన్నెలు ఇంకా అవి కూడా కడగాలి. ఇంకా అవి కడిగేస్తే ఇంకా నాకు ఈరోజు పని అయిపోయినట్టే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.